అందరికీ నమస్తే. నేను మీ కొమ్ముల ప్రవీణ్. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ఉద్దేశం ఏమిటంటే, ఇదే నెల 27న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టాభద్రుల ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఉప ఎన్నికల్లో భాగంగా ప్రధానంగా 3 పార్టీలు ప్రచారంలో మునిగి తేలుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి గారు నిలవడం జరిగింది. ఈ రాకేష్ రెడ్డి గారికి ప్రచారంలో భాగంగా కేటీ రామారావు గారు ప్రచారంలో మరియు అక్కడక్కడ ప్రెస్ మీట్లు ఇచ్చుకుంటూ రావడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లు ప్రచారంలో భాగంగా ఆయన మల్లన్న గారి పైన కొన్ని అబద్ధపు మాటలు మాట్లాడుతూ, అదేవిధంగా మొన్న ఒక సభలో మాట్లాడుతూ బిట్స్ పిలాని అభ్యర్థి కావాలా లేకపోతే పల్లి బటన్ అభ్యర్థి కావాలా అని చెప్పేసి ఇలా కొన్ని యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులను అవమానించడం జరిగింది. దాంట్లో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ, ఇట్లా ఎంజీ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులను అందరినీ అవమానించడం జరిగింది. అయ్యా కేటీ రామారావు గారు ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, ఎంజీ యూనివర్సిటీ కానీ ఇట్లా పలు యూనివర్సిటీలో ఇవే యూనివర్సిటీలు లేకపోతే తెలంగాణ ఉద్యమం ఉద్రిక్తతం జరిగేదా? తెలంగాణ వచ్చేదా? ఈ తెలంగాణ రాకపోతే మీరు ఎక్కడ ఉండేవారు? మీరు తెలంగాణ వచ్చినందుకే కదా ఈ పదవులు పట్టింది. మీరు ఏనాడుగున ఉద్యమం చేయలేదు, ఏనాడుగున తెలంగాణ కోసం ఒక్కరోజు కూడా ఉద్యమంలో పాల్గొనలేదు. అలాంటిది ఈ విద్యార్థి లోకం అంతా, ఈ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులంతా ఉద్యమాలు చేస్తూ ఎన్నో అవమానాలు, దాడులు, ఒడిదుడుగులు, కేసులు అనుభవించిన తర్వాత తెలంగాణ రావడం జరిగింది. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత అధికారం అనుభవించింది మీరైతే. ఎన్నో బలిదానాలు బలిగా ఉన్నది ఉస్మానియా యూనివర్సిటీ మరియు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కూడా అయ్యా మేము ఒకటే అడుగుతా ఉన్నాము. అదే బిట్స్ పిలాన్లో చదువుకున్న రాకేష్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారని చెప్పేసి కూడా సూటిగా అడుగుతున్నాం. మీరేమో అమెరికాలో, ఆయనేమో మరి ఏడున్నాడో మరి ఆయనే చెప్పాలి. కాబట్టి మీరు ఒకటి మేము హెచ్చరిస్తా ఉన్నాము. ఇలాంటి మూర్ఖత్వపు మాటలు, అధికారం కోల్పోయిన సందర్భంగా మీకు సరిగ్గా మధ్యస్థితం లేదని కూడా మాకు తెలుసు. కాబట్టి మీరు ఇలా విద్యార్థులను అవమానించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాము. కాబట్టి మీరు అందరూ కూడా ఈ యూనివర్సిటీ విద్యార్థులకు, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఇలా పలు యూనివర్సిటీల విద్యార్థులకు బహిరంగంగానే క్షమాపణ చెప్పాలి. నేను అన్నది తప్పు, మీరందరూ ఉంటేనే నేను ఈరోజు ఈ అధికారం చేపట్టాను. కాబట్టి నేను నా నోరు జారాను, నా అధికారం కోల్పోయినందుకు, నా కణాలు కొన్ని దిగిపోయినందువలన నేను అలా మాట్లాడడం జరిగిందని చెప్పేసి కూడా మీరు బహిరంగంగా తెలంగాణలో ఉన్న విద్యార్థి లోకానికి అందరికీ మీరు క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టాభద్రులైన ఓటర్స్లారా, దయచేసి ఇలాంటి వాళ్ళని మీరు గమనించాలి. ఇదే విద్యార్థులు లేకపోతే ఈ కేటీ రామారావు అనే ఒక దొంగ అధికారం చేపట్టేవారా? ఇదే విద్యార్థులు, ఇదే యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, వాళ్ళ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు తెలంగాణ కోసం కొట్లాడకపోతే ఈరోజు తెలంగాణ వచ్చేదా? మీరు ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి గత 10 ఏళ్ళుగా వీళ్ళు పరిపాలన చేసిన సమయంలో వాళ్ళు ప్రధానంగా విద్యార్థులందరూ నష్టపోవడానికి కల్వకుంట్ల కుటుంబమే. కాబట్టి మరోసారి ఈ కుటుంబానికి ఓట్లేసి మనం మళ్ళీ చట్టసభలకు పంపిస్తే మళ్ళీ నరకం చూపిస్తారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రేపు 27న జరగబోయే ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఓటర్సులారా, దయచేసి బీఆర్ఎస్ పార్టీని మీరు ఏమాత్రం కూడా ఆదరించకండి. పొరపాటును కూడా ఆదరిస్తే మళ్ళీ నిరుద్యోగుల జీవితాలు అతలకుతలం అవుతాయని చెప్పేసి తెలియజేస్తూ, రేపు 27న తెలంగాణలో జరగబోయే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల 27న మల్లన్న గారికి మొదట ప్రాధాన్యత ఓటు వేపించి చట్టసభలకు పంపించే బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా.